సో మనం పార్ట్ 1 లో ఎక్స్టీరియర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ఒక పార్ట్ లో మీరు కార్ కొంటున్నప్పుడు కొత్తది ఇంటీరియర్స్ లో ఏవి ఖచ్చితంగా ఉండాలనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మనకి హైదరాబాదే కాదు ఎక్కడికి పోయినా కూడా టెంపరేచర్ చాలా హై ఉంటున్నాయి. సమ్మర్ లో అయితే చెప్పని అవసరం అయ్యే నడవాల్సిందే, ఆ రేంజ్ లో వేడి ఉంటా ఉంటుంది. ఈ యొక్క వెంటిలేటెడ్ సీట్స్ ఉంటే ఏంటంటే ఫస్ట్ స్వెటింగ్ అనేది కంట్రోల్ అయితే చాలా మటుకు కంఫర్ట్ కూడా యాడ్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట ఎందుకో. ఇది కాకుండా ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ చూసుకుంటేనైతే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అయితే ఉండాల్సిందే. ఎందుకంటే ఈ రోజు వితౌట్ మ్యాప్ ఎక్కడికి మనం పోతలేము, ఖచ్చితంగా మ్యాప్స్ పెట్టుకునే పోతాం. అది మళ్ళీ వైర్డ్ అంటే అదొక మళ్ళీ హజిల్. సో అది కూడా కంపల్సరీగా నీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే ఉన్నట్టు చూసుకో. చాలా మటుకు సెకండ్ రో ప్యాసింజర్స్ ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనం పట్టించుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఖచ్చితంగా సెకండ్ రో వాళ్ళకి మధ్యలో అయినా సైడ్ అయినా మీదైనా ఏదో ఒక ప్లేస్ లో వాళ్ళకి ఏసీ బ్లోవర్స్ అవి కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకే ముందు అంత ఇబ్బంది ఉంటే వెనకోళ్ళకి కూడా వాసిపోతూ ఉంటది కాబట్టి అది కూడా అస్సలు మిస్ అవుట్ చేయకు. మెయిన్ గా నీకు సన్ షేడ్స్ అనేది ఈ మధ్య కార్ కంపెనీస్ వాళ్ళు ఒక మ్యాగ్నెట్ అమ్ముతున్నారు. ఇంకొన్ని అయితే నీకు మన డోర్ లోపలనే మౌంటెడ్ వస్తాయి అన్నమాట. అవి కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎక్కడికక్కడ మనం ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే సూర్య కిరణాల లోపలికి వచ్చేసి మనం ఒక కార్ ని వేడి చేయడానికి ఏదైతే ట్రై చేస్తుంటే ఆపనికి మాత్రం మనం అయితే ప్లాన్ చేస్తాం. అవసరం లేనివి ఏమిటి మరి ఇంటీరియర్స్ లో చూస్తున్నైతే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఒకటి చెప్తే HUD డిస్ప్లే ఒకటి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అది ఒక అన్కంఫర్టబుల్ ఫీచర్ అనిపిస్తుంది అన్నమాట. మోస్ట్లీ ఆఫ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి నచ్చుండొచ్చేమో కానీ చాలా మటుకు యూసేజ్ అయితే చాలా తక్కువ. వీళ్ళైతే అది కానీ స్కిప్ చేస్తే నీకైతే కొంచెం కాస్ట్ సేవింగ్ కూడా అయితే. సో మన ఇంటీరియర్స్ లో ఇప్పుడు ఏవైతే మ్యాండేటరీ థింగ్స్ ఏవైతే అన్నెసరీ అని చెప్పానో మరి దీంట్లో నీ ఒక ఒపీనియన్ ఖచ్చితంగా నాకు కావాలి. కాబట్టి ఆ ఒక ఒపీనియన్ ని మన కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. ఎవరైనా కొత్త కారు కొనేటప్పుడు ఆ ఒక కమెంట్ సెక్షన్ పోతే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో మన ఒక ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి.